హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఓ లొక్కేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఏపీ తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకోటి, మన ఛానల్లో 800 పైగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో 33,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాంతోపాటు మనకు డిఎస్సి ఆన్లైన్ టెస్టులు కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరికైనా ఈ టెస్టులు రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటి మరియు పేపర్ 2A లాంగ్వేజెస్ సంబంధించి సో ఇవన్నీ మరి మన ఛానల్లో స్టార్ట్ అయ్యాయి. పరీక్షలు రాయాలనుకునేవారు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అట్లా జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టవచ్చు. ఇక తర్వాత ఏంటంటే మెగా డిఎస్సి పేరిట మోసం అని చెప్పేసి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు అని చెప్పేసి వార్త వచ్చింది. ఎందుకంటే ఏపీలో మరి 20,000 పైచులకు డిఎస్సి ఖాళీలు ఉంటే 6,100 పోస్టులనే ప్రకటించడం అనేది అందరికీ గందరగోళాన్ని మరి తీసుకురావడం జరిగింది. సో మొత్తం మీద ఈ పోస్టులు మాకు ఏమాత్రం సరిపోవు, పోస్టులు పెంచాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మరి గత 4-5 రోజులుగా నిరసనలు ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. సో ఇక తెలంగాణలో మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వ అనుమతి. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు 563కు చేరిన మొత్తం పోస్టులు కొత్తదా లేక సప్లిమెంటరీ నోటిఫికేషనా ఇంకా రాని స్పష్టత అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. గతంలో 503 పోస్టులు ఉంటే ఇంకో 60 పోస్టులు పెంచి 563కు మరి చేర్చడం జరిగింది. ఇక తర్వాత కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లపై డీజీపీ రివ్యూ. అంటే త్వరలో మరి కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. సో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండడం కోసం డీజీపీ రవి గుప్తా సూచించారు, చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రిన్సిపల్స్తో బుధవారం డీజీపీ ఆన్లైన్ సమీక్ష నిర్వహిస్తారని మంగళవారం ఫ్యాక్స్ మెసేజ్ పంపించారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత విభాగ ఉన్నతాధికారులు, ఐజీలు, ఇతర అధికారులతో సమీక్షలో పాల్గొననున్నారు. ఇందులో చర్చించాల్సిన అంశాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలని డీజీపీ ఆఫీస్ సూచించింది. సో మొత్తం మీద 9 నెలల పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక తర్వాత మరో వార్త ఏంటంటే ఈ నెల 26 నుంచి ఎఫ్సెట్ అప్లికేషన్లు, వచ్చే నెల 16 నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తులు, షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ అప్లికేషన్లు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం హైదరాబాద్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఎఫ్సెట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. సో ఓవరాల్గా ఈ నెల 21న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించారు. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ మొత్తం మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీకు కావాల్సిన వారు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక మరో గ్రూప్ 1 పోస్టుల మరో వార్త వచ్చింది. గ్రూప్ 1 పోస్టుల వివరాల్లోకి వచ్చినట్లయితే కొత్తగా 60 పోస్టులు ఉన్నాయి కదా, అవి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. డిఎస్పీ పోస్టులు 24 పెరిగినాయి, ఎంపీడీఓ పోస్టులు 19, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ 3 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 3 పోస్టులు, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3 పోస్టులు, జిల్లా పంచాయతీ ఆఫీసర్ 2 పోస్టులు, జిల్లా రిజిస్ట్రార్ 1 పోస్టు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 1 పోస్టు, మొత్తం 60 పోస్టులు పెంచడం జరిగింది. ఇక మరో వార్త వచ్చింది, నిరుద్యోగుల శుభవార్త. గ్రూప్ 1లో మరో 60 పోస్టులు అని చెప్పేసి మరో పేపర్, ఆంధ్రప్రభ పేపర్లో వచ్చింది. సో అన్ని పేపర్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కొత్త వార్త ఏంటంటే నైపుణ్య వర్సిటీలు వస్తున్నాయి, అంటే స్కిల్ యూనివర్సిటీస్ 10 ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. సిద్ధమవుతున్న బిల్లు వర్సిటీలకు చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళందరికీ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఆయా ఉద్యోగాలు, కంపెనీలకు ఉద్యోగాల్లో వాళ్ళని సెట్ చేయడానికి ఇవంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ఒక ప్రయత్నంగా వీళ్ళు చేయడం జరుగుతుంది. మొత్తానికి అటు ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు భర్తీ చేస్తామంటున్నారు, ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు 2 రకాలుగా కూడా కొంత మరి వెయిటేజ్ అయితే ఉంటుంది. సో చాలామందికి లాభం చేకూరుతుంది. ఇక దిశలో కూడా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి తొలి విడతలో 60 పోస్టులు, త్వరలోనే
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ, 9 విభాగాల్లో ఖాళీల గుర్తింపు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇక కొత్త పోస్టులు ఏందో ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రత్యేక నోటిఫికేషన్, అదనపు నోటిఫికేషన్ అని మాట్లాడుకుంటే తాజాగా ప్రకటించిన పోస్టుల భర్తీ ఎలా చేపడతారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం మళ్ళీ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారా, లేక పాత నోటిఫికేషన్కి అనుబంధంగా అదనపు నోటిఫికేషన్ ఇస్తారా అనే అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదనంగా నోటిఫికేషన్ జారీ చేస్తే గతంలోని పోస్టులకు తాజా పోస్టులు అదనంగా చేరుతాయి. అటువంటప్పుడు పోస్టుల భర్తీకి ఇప్పటికిప్పుడే పూర్తయిన ప్రిలిమ్స్ని పరిగణలోకి తీసుకుంటారా, లేక దాన్ని రద్దు చేసి కొత్తగా మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా అనే విషయం కూడా కీలకంగా మారనుంది. ఇక వెబ్సైట్ షెడ్యూల్ విడుదలని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో ఇది ఇంతకుముందే మనం తెలుసుకోవడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్, కేసీఆర్ హయాంలోని ఫైనల్ రిజల్ట్స్ అని చెప్పేసి, తుది ఫలితాలు అని చెప్పేసి వార్త వచ్చింది. ఇది నమస్తే తెలంగాణ రాయడం జరిగింది. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం చేసింది అన్నట్టు వాళ్ళు రాయడం జరిగింది. నేడు రేపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన, 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత, అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 17,516 ఉద్యోగాలకు తుది ఫలితాలు అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. ఇది ఏమైనా మనకు ఈ నెల 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో 60 గ్రూప్ 1 పోస్టులు అని చెప్పేసి వచ్చింది. ఇక వచ్చిన వార్తలు కొత్తగా వస్తున్నాయి. సో అందుకే దాని గురించి చెప్పట్లేదు. కొత్తగా 20 కేజీబీవీలు, ఇంటర్ వరకు మరో 22 అప్గ్రేడ్, 15/16న SSAMB SSAPAB కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదనలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కొత్తగా 20 కేజీబీవీలు స్టార్ట్ చేస్తున్నారంట. అసలు ఉన్న కేజీబీవీల్లోనే సరిగ్గా టీచర్లు లేరు, అదంతా అవుట్సోర్సింగ్, గెస్ట్ లెక్చర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సరే పెంచడం మంచిదే, కానీ పెంచిన దానికి గవర్నమెంట్ పాత పోస్టులో కానీ కొత్త పాఠశాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి మోడల్ స్కూల్స్ లాగే, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లాగే ఉన్న స్కూల్లో అంటే అన్నిటిని వేస్ట్, అనవసరం గురుకులాలాగే అవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేసే ప్రయత్నం చేయట్లేదు. అందుకనే ఒక వ్యతిరేకత అయితే రావడం జరిగింది. అన్నిటిలో సరిగ్గా భర్తీ చేస్తే కనుక డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుతుంది, పరిపాలన కూడా బాగుంటుంది. ఇక స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకుల్లో 1631 ఖాళీలు. సో బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది షేర్ చేయండి. ఇక టీఎస్ వెబ్సైట్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అటు ఏపీకి సంబంధించి ఇటు టీఎస్ సంబంధించి ఒక వార్త వచ్చింది, చూడండి. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అవసరం ఉన్న వాళ్ళకి పంపించండి. ఇక నిరుద్యోగుల గుడ్ న్యూస్, నేడే డిఎస్సి నోటిఫికేషన్. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పరీక్ష నిర్వహణపై నిన్న విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి కూలంకషంగా చర్చించారు. త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 6,100 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. వయోపరిమితి పెంచాలనే డిమాండ్ పైన ఏమైనా ప్రకటన ఉంటుందేమో చూడాలి అని చెప్పేసి వార్త వచ్చింది. అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందట. మరి 3 గంటలకు కావచ్చు, 4 గంటలకు కావచ్చు, మొత్తమే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా చదువుకునే వాళ్ళు, మేము ఏదైనా జరగని ఎన్నో కొన్ని పోస్టులు మా జిల్లాకు వచ్చిన పోస్టులు మేము ప్రిపేర్ అవుతాం. ఒకవేళ పెంచితే మా అదృష్టం, లేదంటే ఉన్న పోస్టులు అయితే మేము డెఫినెట్గా చదువుకొని జాబ్ కొట్టుకుంటాం అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ కూడా స్టార్ట్ అయినాయి, తెలుగు, సోషల్, ఎగ్జిటి. ఇక గ్రూప్ 1 అనుబంధ నోటిఫికేషన్ జారీకి కోర్టు కేసు అడ్డంకి, సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ కేసు విత్డ్రా చేసుకుంటేనే అనుబంధ నోటిఫికేషన్ అవకాశం అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇక అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇది ఏపీకి సంబంధించిన వార్త. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి మరి ఏపీపీఎస్సీ అనుమతి అని చెప్పేసి 689 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా మనకు ఏపీ తెలంగాణలో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మొత్తం మీద డిఎస్సికి సంబంధించి తెలంగాణలో ఇంకా అప్డేట్ రాలేదు, కానీ డిఎస్సికి సంబంధించి మనకు ఏపీలో అయితే రావడం జరిగింది. సో ఈరోజు నోటిఫికేషన్ వస్తుందట. సో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా తెలంగాణలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత 4-5 రోజులుగా మరి సైలెన్స్ ఉంది వాతావరణం మొత్తం. ఖచ్చితంగా 3-4 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.